టీవీ45 న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనలోని వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ వారిపై అక్రమ కేసులు. ఏపీలో పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు పడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ విమర్శించారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశం మొత్తం యుద్ధ వాతావరణం ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులపై పెట్టి సాక్షి పత్రికా ఛానల్ పైన వేధింపులకు గురి చేస్తోందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తన పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి వారిపై అక్రమ కేసులకు పాల్పడుతోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో సాక్షిపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వ అవినీతి అక్రమాలపై వార్తలు రాసినందుకు సాక్షి పత్రిక రెసిడెంటియల్ ఎడిటర్ను ధనంజయ రెడ్డిపై పోలీసులు వేధింపుల చర్యలకు దిగారని ఆరోపించారు. సోదాల పేరుతో ఏపీ పోలీసులు గురువారం సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటికి వెళ్లడం, ఎలాంటి నోటీసులు లేకుండా ఆయన కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. గతంలో ధనంజయ రెడ్డిపై పోలీసులు కేసు పెట్టినా ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తూ కథనాలు రాసిన పలువురు సాక్షి విలేకరులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారని, ఇది సరైంది కాదన్నారు. ఈ చర్యలను మొత్తం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి, ఇచ్చిన హామీలు విస్మరించిన కూటమి ప్రభుత్వం ప్రజలను పక్కదోవ పట్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాక్షి పైన అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఏ రకంగా చేయాలా, ఏ రకంగా దీన్ని మనం ఎదుర్కోవాలా, ఏ రకంగా దీనికి మనం బయటపడాలా అనే ఉద్దేశంతో దేశమంతా ఎక్కడ చూసినా అదే విధంగా జరుగుతూ ఉంటే, దానికి భిన్నంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందనో తప్పుడు కేసుల మీద వాళ్ళ టార్గెట్ ఉందో దాని మీదే పోతున్నారు. ఇప్పుడు రీసెంట్లీ కూడా మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు మన సాక్షి ఎడిటర్ ఉన్నారు, వాళ్ళకు కూడా కేసు పెట్టించేసి ఏమి అరెస్ట్ వారెంట్ లేకుండానే వాళ్ళ ఇళ్ల మీదకి పోయేసి వాళ్ళకి అరెస్ట్ చేసేసి ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా మద్యం కేసులు కూడా, లిక్కర్ కేసులు కూడా తప్పుడు కేసులు పెట్టించేసి అందరికీ తప్పుదోవ పట్టిస్తూ ఏ డెవలప్మెంట్ చేయకపోయినా ఈ రకంగా వీళ్ళు వచ్చిన ప్రజలకు మభ్యపెడుతూ కాలం పడుతున్నారు తప్ప మన దేశాన్ని కానీ దానికి మద్దతుగా నిలబడదామనే శ్వాసే వాళ్ళకి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు అన్ని రంగాల్లో అన్ని విధాలుగా కూడా గవర్నమెంట్ టోటలీ ఫెయిల్యూర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ రైతులనే అనుకోండి, ఈరోజు రైతుల సెక్షన్లో తీసుకోండి, ఈరోజు ఎక్కడ కూడా గిట్టుబాటు జరగలేదు. మదనపల్లి సరౌండింగ్స్లో అయితే టమాటా వేశారు, టమాటాకు మినిమం గిట్టుబాటు జరగలేదు. ఆ ప్రజలు నానా అవస్థలు పెడుతున్నారు. కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, ఎరువుల ధరలు పెరిగిపోయినాయి. ప్రతిదీ ఈరోజు టమాటా ఇక్కడ నాటాలంటే కనీసం అంటే 2 నుండి 3 లక్షల రూపాయలు వాళ్ళకి అవుతా ఉంది. కానీ ఈరోజు రూపాయి 2 రూపాయలు కూడా టమాటా దొరికే పరిస్థితులు కనిపిస్తాం. ఈ రకంగా ప్రజలు ఆందోళన స్థితిలో ఉన్నారు. ఎక్కడ కూడా ఈ పక్క అయితే అనావృష్టి అయితే ఆ పక్క అతివృష్టి, ఆ పక్క అంతా ధాన్యాన్ని తడిసిపోయి అక్కడ రైతులు నానా బాధలు పడతా ఉన్నారు. దాని గురించి ఏమైనా చేద్దామా, ఏదైనా సర్వేసం మీటింగ్, అఖిలపక్షం మీటింగ్ పిలుద్దాము, పిలిచేసి వాళ్ళకి ఏమి చేద్దామని ఆ ఇదే లేదు. కేవలం కేసులు తప్ప వేరేది ఏమీ లేదు. అదేవిధంగా విద్యార్థుల విషయానికి వస్తే కూడా విద్యార్థులు కూడా ఏ రకంగా ఇది ఇవ్వడం లేదు. తల్లి తిరిగినా కానీ ఏ రకంగా ఇవల్ల వాళ్ళకి ఇస్తామని చెప్పి ఇది చేసినట్టు కూడా సూపర్ 6లో చెప్పింది, ఇది కూడా ఏది కూడా ఎందుకు నెరవేర్చింది లేదు. ఇప్పుడు ప్రజల పరిస్థితి అయితే ఇంకా ఆందోళనకరంగా ఉంది. నిత్యావసర సరుకులు చూడండి, నిత్యావసర సరుకులు విపరీతంగా ఆకాశానికి అందుకున్నాయి. ఎక్కడ చూసినా రేటు తిరిగిపోయినాయి. వ్యాపారం లేదు, ప్రజల దగ్గర డబ్బులు లేవు, పండుగలు చేసుకోవాలంటే కూడా వాళ్ళ దగ్గర రూపాయి డబ్బులు లేవు. ఆందోళన స్థితిలో ప్రజలు ఉన్నారు. చాలా వరకు ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎట్లుంటే, ఒక కరెంటు బిల్ తాకితే కరెంటు తాకినంత భయమవుతా ఉన్నారు. కరెంటు తాకినప్పుడు ఏ రకంగా అది షాక్ పడుతుందో అదేవిధంగా కరెంటు బిల్లులను తాకితే కూడా ఆ రకంగా షాక్ పడుతూ ఉంది. విపరీతమైన ధరలు ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ గురించి పట్టించుకునే నాదులే లేకుండా పోయింది. అదేవిధంగా పెన్షన్ ఈ రకంగా జరుగుతుండేది కాక దానికి తోడు మళ్ళా పెన్షన్ కోత అని చెప్పిందో, అదేవిధంగా రేషన్ కార్డుల కోత అని చెప్పి స్పెషల్ డ్రైవ్లు పెట్టించేసి దాని ప్రకారం కూడా వాటిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం టోటల్ ప్రజలకు ఇది లేకుండా టోటల్ అగెనిస్ట్గా ప్రజలకు ఇది లేకుండా పనిచేస్తాం. ఈ రకంగా తీవ్రంగా వైఎస్ఆర్సీపీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తాము. అదేవిధంగా నిరుద్యోగులకైతే నిరుద్యోగ వృత్తి ఇస్తాము, ఉద్యోగ కళ కల్పిస్తాము అని రకరకాలుగా ఇది చెప్పిన కూడా దాని మీద కూడా ఎటువంటి హాసాలు లేదు. మహిళలకైతే ఉచిత బస్సు అన్నారు, వాళ్ళకి లేనిపోని ఇది చెప్పి మీకు 15,000 మీకు 15,000 అని చెప్పి రకరకాలుగా ఏదో స్కీమ్స్ పెట్టేశారు, చెప్తామని చెప్పినారు. దాని గురించి కూడా ఎటువంటి హాసాలు లేదు. అది కాకుండా ఈరోజు లిక్కర్ స్కామ్లు అని చెప్పేసి
టార్గెట్ చేయాలా, కొన్ని వాళ్ళతో చెప్పేసి అక్రమ కేసులు పెట్టేసి ప్రజలకు డైవర్ట్ చేయాలా, అభివృద్ధులు ఒక సంవత్సరం కావస్తుంది దగ్గర అభివృద్ధి టోటల్ శూన్యం అయిపోయింది. దీన్ని గట్ట తిరిగి మనం డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో లిక్కర్ స్కామ్ అని చెప్పి తెరపైకి తీసుకొచ్చేసి లేని కొన్ని తప్పుడు కేసులు పెట్టేసి వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు. ఇంకో విధంగా ఇదే రకంగా ఒకటేమనుకుంటారంటే ఎదిరిని రామచంద్రారెడ్డి కుటుంబం మీద కూడా టార్గెట్లు చేయడం తప్ప, వాళ్ళకి తప్పుడు కేసులు పెట్టడం తప్ప ఈ ప్రభుత్వానికి వేరే ఇదే లేదు. ఈరోజు ప్రజల కోసం చేసిందే ఫ్యామిలీ కొన్ని సంవత్సరాల తరాల నుండి ప్రజల కోసం వాళ్ళు చిన్న కష్టపడి చేస్తున్నారు. ఈరోజు ప్రజల్లో వాళ్ళకు మంచి మద్దతు ఉంది. ప్రజలొక్కరూ వాళ్ళకి చాలా వరకు అభిమానిస్తున్నారు. మీరు దానికి పోటీ పడి వాళ్ళకంటే ఎక్కువ మంచి చేసి ప్రజల మంచిని ఆకట్టుకోండి. అది చేయలేని పక్షంలో మీరు తప్పుడు కేసులు పెట్టేసి వాళ్ళ మీద టార్గెట్లు చేస్తున్నారు. ఇంకా ఈరోజు ఒక ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేసిన ఒక వ్యక్తిని కూడా ఒక కేసులు పెట్టేసి ఆయన కూడా అరెస్ట్ చేసే దిశగా వాళ్ళు మీరు ఇది చేస్తున్నారు. మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. ఈ టీడీపీ ప్రభుత్వం ఇంకా రాబోయే దినాలనైనా మేము కోరుకునేది ఒకటే, ఇటువంటివన్నీ మానేసి ప్రజలకు ఈరోజు దేశం ఏపటి నడుస్తూ ఉంది. ప్రజలు ఈరోజు చాలా ఆందోళన స్థితిలో ఉన్నారు. ఒక యుద్ధ వాతావరణం. ఇంకా రాబోయే జిల్లాలో ప్రతి వస్తువు రేట్లు ఇంకా విపరీతంగా పెరిగిపోతాయి. యుద్ధం కండిషన్స్లో వచ్చిందనో అన్ని రకాలుగా రేట్లు పెరిగిపోతాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ వంటి టోటల్ డౌన్ అయిపోయింది. ఏ రకంగా మనం ప్రజలకు ఆదుకోవాలా, ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పి మీకు దేవుడు ఒక ఇది ఇచ్చినాడు, అధికారం ఇచ్చినాడు. మీరు ఆలోచించేసి దాన్ని ఖచ్చితంగా మేము వచ్చి చేయాలనే ఉద్దేశంతో మీరు ముందుకు పోతే మీకు ప్రజలు మీకు ఓటేసినందుకు మీకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పినట్టు అవుతారు. అది చేయకుండా మీరు ఈ రకంగా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల్లో కూడా నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ప్రజలు కూడా రివోల్ట్ అవుతారు. మీరు ఎల్లప్పుడూ మీరు ఉంటారని మీరు ఊహించుకుంటున్నారు. కానీ అదంతా జరగదు. బీజేపీ లీడర్లో మేమంతా కంటిన్యూ చేసుకుంటాము, మాకు ఇబ్బంది కలిగి మీరు భ్రమలో ఉన్నారు. అది జరిగే పని కాదు. ఖచ్చితంగా మీరు ఈరోజు కూడా దయచేసి దీని గురించి ఆలోచించేసి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ప్రజల కోసం మీరు నిలబడి ఖచ్చితంగా మేలు చేస్తారు, ప్రజల పక్షాన నిలబడతారని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా మీకు కోరుతున్నాం.